ఒక దారుణమైన ఆవేదన భరితమైనటువంటి అంశం. సాధారణంగా సంప్రదాయ వ్యవస్థలో బాధ్యతాయుతంగా ఉంటాం, మిగతా వ్యవస్థలలో మాత్రమే ఉంటుంది అనుకునే దాన్ని దారి మళ్ళిస్తూ ఎక్కడైనా సరే ఈ మధ్యకాలంలో యువత దారి తప్పుతోందనడానికి బాధాకరమైనటువంటి అంశం ఈ ఆరోపణ. సంస్కృత విశ్వవిద్యాలయంలో డ్రగ్స్కి సంబంధించి జరుగుతోందంటూ విద్యార్థులు 6 నెలలుగా డ్రగ్స్ తీసుకుంటున్నారని ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ఆరోపించడం సంచలనం సృష్టించింది. ఒరిస్సా నుంచి వచ్చిన శతపతి అనే విద్యార్థి గంజాయి తీసుకొచ్చినట్టు ఆరోపించారు. 16 ప్యాకెట్లు తెలుగు విద్యార్థి ఆంజనేయులకు అందజేశారని, సంస్కృత విద్యాలయంలో పలువురు డ్రగ్స్ బానిసలుగా మారారని ఆరోపించారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు. నిన్న విద్యార్థులు గంజాయి సేవిస్తూ గరుడాచల హాస్టల్లో గుర్తించాం. దాదాపు 20 మంది గంజాయి బారిన పడినట్టుగా గుర్తించాం. 3 విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్టు విచారణ వెల్లడైంది. పట్టుబడింది శతపతి మాత్రమే. విశ్వవిద్యాలయంలో యాంటీ డ్రగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి. అంటే సంస్కృత విశ్వవిద్యాలయం అంటే పూర్తిగా బాధ్యతాయుతమైనటువంటి ప్రదేశంలో ఈ తరహా వ్యవహారాలు చోటు చేసుకోవడం అన్నటువంటిది ఆవేదన కలిగించే అంశం.